సంఖ్యాకాండము 6వ అధ్యాయము యాజకుల దీవెన వచనములు 27 నుంచి 27 వరకు. దేవుడైన యావే మోషేతో ఆహారులను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలెనని చెప్పుము. యావే నిన్ను దీవించి కాపాడుగాక. యావే తన ముఖ కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యావే నిన్ను కృపతో చూసి నీకు సమాధానమును వదలుగాక. నీవు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పాను. ఇది ఏలిన వారి వాక్కు. నేను నడవాలని వందనం స్తోత్రం ఆరాధన పవిత్రాత్మదేవ స్తోత్రం పవిత్రాత్మదేవ వందనం పవిత్రాత్మదేవ ఆరాధన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, ఈనాడు ప్రత్యేక విధంగా మనము తల్లి శ్రీ సభ 3 పండుగలు జరుపుకుంటుంది. ఒకటి నూతన సంవత్సరము, రెండవది మరియా మాత అనేటువంటి స్త్రీ మనందరికీ తల్లిగా గుర్తింపుకున్నటువంటి రోజు. మూడవ పండుగ యేసు ప్రభుకి అది చిన్నారి బాలుడికి దేవాలయంలోకి తీసుకుని వచ్చి 8 రోజుల తర్వాత తీసుకుని వచ్చి యేసు అనేటువంటి పేరును పెట్టి ఉన్నారు. కనుక ఈనాడు మనందరం కూడా నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఎప్పుడు? 12 గంటల తర్వాత. అవునా? ప్రైజ్లా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనందరం కూడా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి ఉన్నాం. సర్వసాధారణంగా మనందరం కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ నూతన సంవత్సరంలో గడుపుపెడుతున్నటువంటి నా కుటుంబము, ఒక కుటుంబ యజమానుడిగా నేను, ఒక భార్యగా నేను, ఒక కూతురుడిగా నేను, కుమారుడిగా నేను, ఈ నూతన సంవత్సరంలో నేను తలపెట్టే ప్రత్యేక కార్యం కూడా దేవుడు ఆశీర్వదించాలి. అది మనకి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్దేశం. కొంతమంది నాలో ఉన్నటువంటి బలహీనత, నాకు ఎక్కువగా మాట్లాడేటువంటి తత్వం ఉందనుకోండి, ఎక్కువగా ఉంటే అలా ఎక్కువగా మాట్లాడటం వల్ల నాకు అనర్థం జరుగుతుంది. కాబట్టి నేను తప్పించుకొని ఈ సంవత్సరం మొత్తం కూడా నేను దానికోసము ప్రయత్నం చేయాలి. నూతన సంవత్సరం అంటే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక ప్రయత్నం. దేనికి ఒక ప్రయత్నం అంటే మనకి జీవితానికి ఒక ప్రయత్నం. అంటే కొత్త జీవితంలోకి అడుగుపెట్టినటువంటి మనందరం, కొత్త జీవితాన్ని ఎంచుకుంటున్నటువంటి మనందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం దేవుడు నన్ను ఆస్వాదించాలంటే నేను ఏ విధంగా ఉండాలి. నేను ఈ విధంగా చేస్తే దేవుడు నన్ను ఆస్వాదిస్తారు. నేను ఈ విధంగా ఉంటే దేవుడు నన్ను అధికంగా ఆస్వాదిస్తారు. నేను ఈ విధంగా చేస్తే నేను వేసేటువంటి పంట పొలాలు అధికంగా పండుతాయి అనేటువంటి మనకి ఒక విధమైనటువంటి మంచి ఆలోచనతో అడుగు పెడతాం. ఎవరైనా నూతన సంవత్సరానికి చెడు ఆలోచన అడుగు పెడతామా? లేదు. ఎందుకని? ఏదైనా ఒకవేళ తలపెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా అదే జరిగిందని ఎవరు కూడా చేయం. ఆ విధంగా ఆలోచన చేయం. నేను ఏదైనా చెడు తలపెడితే ఈ మొత్తం కూడా నాకు ఈ సంవత్సరం మొత్తం ఇదే ఉంటుంది, నాకు ఈ సంవత్సరం మొత్తం ఇదే జరిగింది అనేటువంటి ఆలోచనతో ఎవరు కూడా చెడు తలపెట్టడానికి ప్రయత్నం చేయం. కానీ నూతన సంవత్సరం అయిపోయిన తర్వాత ఎందుకు మనము చెడు చేయటానికి ప్రయత్నం చేసుకుంటాం? అవునా కదా?
నూతన సంవత్సరం రోజున మాత్రమే కాదు, కానీ రాబోతున్నటువంటి సంవత్సరం రోజుల్లో కూడా నా యొక్క జీవితం నేను ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నానో అదే నిర్ణయానికి కట్టుబడి జీవించడం ఒక నూతన సంవత్సరం. మనందరికి కూడా సంవత్సరాలు వస్తూ ఉంటాయి, అన్నీ జరిగిపోతుంటాయి. కానీ అడుగు పెడుతున్నటువంటి నీవు పెట్టినటువంటి అడుగుకు అర్థం పరమార్థం లేకపోతే ఎన్ని నూతన సంవత్సరాలు జరుపుకున్నా కానీ వృధాయే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఒక నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు మనం మొట్టమొదటిగా చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, చిన్నారి బాలయేసును మరియమ్మ గారు, జోసెఫ్ గారు ఎక్కడ తీసుకుని వెళ్ళారు? దేవాలయంలోకి తీసుకుని వెళ్ళారు. దేనికోసం? పేరును పెట్టడానికి తీసుకుని వెళ్ళారు. అదే విధంగా దేవుడు ఇక నూతన సంవత్సరంలో మనందరిని కూడా దేవాలయంలోకి ఆహ్వానించారు, ప్రత్యేక కుటుంబాన్ని. ఈ యొక్క నూతన సంవత్సరం దినమున అందరం కూడా దేవాలయానికి రావాలని అనుకుంటాం. దేవుడు నన్ను ఈ సంవత్సరం మొత్తం ఆస్వాదించాలని అనుకుంటాం. పూజలో పాల్గొనాలి, దేవుడు చెప్పేటువంటి మాటలు ఆలపించాలని అందరం కూడా, ఎప్పుడూ రానటువంటి వాళ్ళందరం కూడా వస్తాం. సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలు. కాబట్టి ఏ విధంగా అయితే నువ్వు దేవాలయానికి వస్తున్నావో దేవుడు నీ కుటుంబానికి ఒక పేరు పెట్టాలి. ఆ పేరు పెట్టేటువంటి విధంగా నీ కుటుంబం ఉండాలి. మనందరం కూడా దేవాలయం మీద పేర్లు రాసుకుంటాం. ఏమని? ముగ్గురు రాజుల దేవాలయం, తిరుకుటుంబ దేవాలయం, లూర్దు మాత దేవాలయం, అదే తిరువ్యాపం గారి దేవాలయం. ఇవన్నీ కూడా దేవాలయాలకు మనం పేర్లు పెట్టుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరము నా కుటుంబానికి నేను ఒక పేరు పెట్టుకోవాలి. ఏ విధంగా? శాంతియుతంగా ఉండేటువంటి కుటుంబం, ప్రేమకు సాక్ష్యం ఇచ్చేటువంటి కుటుంబం, ప్రార్థనగా ఉండేటువంటి కుటుంబం, విశ్వాసంగా ఉండేటువంటి కుటుంబం. ఆ కుటుంబం ఆ విధంగా మనందరం కూడా దేవాలయానికి వచ్చేది ఒక పేరును ధరించుకుని వెళ్ళాలి. దేవుని యొక్క నామకరణం అంటే మరియమ్మ గారు, జోసెఫ్ గారు యేసు అనేటువంటి పేరును పెట్టి ఉన్నారు. ఆ విధంగా దేవుడు నీ కుటుంబాన్ని చూసి నీకు ఒక పేరు పెట్టాలి. అంటే ఆ విధంగా నువ్వు జీవించాలి. విశ్వాసం. ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా ఇవన్నీ తీసుకున్నాం, అవునా కదా? కొంతమంది తీసుకునే చదువుతాం, దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, ఈ యొక్క వాగ్దానంలో దేవుడు నాకు అడుగుడే మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును అనేటువంటి ఒక వాక్యం. అలాగా దేవుడు మనకు ఒక వాగ్దానం అంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును.